గ్యాస్ కనెక్షన్ ఏదో పెద్ద ఇంట్లో ఉంది. అటువంటి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ వచ్చిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దీపం పథకం ద్వారా ఇచ్చాడు. అటువంటి దీపం పథకం ద్వారా ఇచ్చిన గ్యాస్ కనెక్షన్ వంట చేసుకోవడానికి విపరీతంగా రేట్లు పెరిగిపోయి గ్యాస్ రేట్లు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో మరీ ట్యాక్సెస్ వేసి దీపం పథకంతో గ్యాస్ రేట్లు పెరిగిపోయిన వల్ల మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ ద్వారా గ్యాస్ ఉచితంగా 3 డబ్బులు ఇస్తారు. అది తెలియజేయమన్నాడు. ఇచ్చిన బ్రష్ ప్రయాణం ఎక్కడికి ఈ జిల్లాలో ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకున్నా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళా, డ్యూటీ టైంకి వెళ్ళా, లేకపోతే కన్వార్కి వెళ్ళా, ఈ జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళడానికి మరి ఉచిత బస్ ప్రయాణం కలిపి కల్పిస్తున్నారు. మన తిరిగి చాలా మంది చిన్న చిన్న వంటకాలు చేసుకుంటాం. మొన్నే మేము ఈ సుందరాపురం మీద ఇక్కడికి వెళ్ళాను. మన పార్సల్ ఒక 3 ఆడవాళ్ళు అప్పలు దించి 1 గంట 1 గంటన్నర అవుతుంది. అలాగే అక్కడ బస్ షెల్టర్ ఒకటి ఉంటే ఆ బస్ షెల్టర్ దగ్గర వాళ్ళు ఆ చేపలు అమ్ముకోవడం అంటే ఏమమ్మా ఏంటి ఇక్కడ ఆగారు బాబు, 7 చేపలు తెచ్చాం ఇక్కడ ఈ గ్రామాల్లో చెల్లలేదు బాబు, బస్ ఛార్జీ లేవు, ఎలాగే నడుచుకుని వెళ్ళడం చూస్తాను మన అప్పుడు బస్ ఛార్జీలు ఇచ్చారని సంతోషం చెప్పారు. అంటే ఆడవాళ్ళతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆవేళ వ్యాపారం లేకపోతే తిరిగి బస్ ఛార్జీ కట్టలేదు. ఏదో చేపలు ఏదో ఒకటి పట్టుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళకి కలిపి ఎంతో ఉపయోగపడుతుంది. ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంగా కార్యక్రమాలు ఎంతమంది రైతులు వాళ్ళ అకౌంట్ లో రైతాంగాన్ని కలిపి వ్యవసాయం చేయడానికి గతంలో ఎలాగైతే పనిముట్లు ఇచ్చేవాళ్ళం, ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజిన్లు, పైపులు, పాక్ మెషన్లు, దూర్ మెషన్లు, మరి ఇండియాని లేవు. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. సార్ ఒకసారి రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. సైకిల్ గుర్తు పోటేసి గెలిపించారు ఇద్దరు కలిసి. రాష్ట్రపతి మిషన్ నాయకత్వం తెలుగుదేశం తెలుగుదేశం జనసేన బీజేపీ. ఆడవారికి ఆవేళ ఆస్తిలో అమ్ముతుంటే అన్నింటి అలాగే మరి చదువుల్లో అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. పిల్లలు చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు 3 కావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. బాగా సంఘాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మహిళా అభివృద్ధి డిపార్ట్మెంట్ తెలుగుదేశం రైతాంగం గురించి కష్టపడ్డది తెలుగుదేశం పార్టీ. యువత ఉద్యోగాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు టైంలో పరిశ్రమలు వచ్చాయి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, సర్వీస్ సెక్టర్ వచ్చింది. కష్టమైన పిల్లలకి 60 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవాళ అంతా నాశనం అయిపోయింది. మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చిన పూర్వ కార్యక్రమాలు ఏదైతే తెలుగుదేశం దాన్ని కొనసాగిస్తూ ఈ మహిళలకు సంబంధించి ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున చదువుకు పిల్లలు ఇలాగా ఒకరికి ఒక 3 కాయలు కాలం బట్టి ఆ ఒకటే అక్కడ ఇవ్వలేదు. మొదటి సంవత్సరం 15,000 ఇస్తే తర్వాత 13,000 చేసినాడు, 13,000 చేసి 13,000 చేసినాడు. ఇలా పూర్తిగా గొరికేశాడు, ఇతరులు ఇవ్వలేదు. అలా కాకుండా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చదివిస్తారు. అలాగే మహిళలకు సంబంధించి అరడాప్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు పంపిణీ 18 సంవత్సరాల దాటి మహిళలు అందరికీ 10,000 వేస్తారు. ఈ వేళ చెప్పండి వాళ్ళకి 7 సంవత్సరాలు బ్యాక్టే వేస్తూ ఉంటారు. 18 సంవత్సరాల దాటి మహిళలు మళ్ళా పెన్షన్ 6 సంవత్సరాల వరకు వాళ్ళందరికీ 1,500 నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. కాబట్టి మా కుటుంబానికి పోషణ కష్టం ఉంది. కాబట్టి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కుటుంబం ఆ గౌరవప్రదంగా ఆడవాళ్ళు నడిపించాలి. ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో తల్లి కూతురు ఉండొచ్చు, అత్త కోడలు